అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అవధానుల సుధాకర్రావు గారు రచించిన నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సిగ్గుతెరల్ని తొలగించుకుంటూ నెమ్మదిగా తలెత్తింది భారతి. ఆమెకెదురుగా కుర్చీలో 25 ఏళ్ల యువకుడు కూర్చున్నాడు. చుట్టూ ఇరుపక్షాల పెద్దలు. అది పెళ్లి చూపుల సన్నివేశం. ముందుగా కాఫీ టిఫిన్ల తతంగం ముగిసింది. ఆ తర్వాత పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. భారతి శరీరం సన్నగా వణుకుతోంది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. వారి తరపున వారి పెద్దలే కొన్ని మాటలడిగి జవాబులు చెప్పించారు. తమ నిర్ణయం తర్వాత తెలియజేస్తామని మగపిల్లివారు సెలవు తీసుకున్నారు. ఆ తరువాత 3 రోజులకి పిల్ల నచ్చిందనే శుభవార్తతో పాటు కట్నం 20,000 కావాలని డిమాండ్ కూడా పంపించారు. అనుకూలమైన సంబంధం అని చెప్పి భారతి తల్లిదండ్రులు ఈ సంబంధానికి ఒప్పుకున్నారు. శుభముహూర్తం నిశ్చయమైంది. భారతి మెడలో 3 ముళ్లు పడ్డాయి. అందుకుగాను తల్లిదండ్రులకి 25,000 ఖర్చు. ఆడపిల్లని కన్న పాపానికి నానా యాతనలు పడి కట్నం డబ్బు సమకూర్చి పెళ్లి చేయాల్సిందేనా? భారతి మనసులో సన్నటి మంటలా రాజుకుంటున్న ఈ ఆవేదన మొదటి రాత్రి భర్త మాటలకి కొంత చల్లారింది. భారతి, మీ దగ్గర్నుంచి కట్నం తీసుకొని ఈ పెళ్లి చేసుకున్నందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. నాకు భార్యగా రాబోయే అమ్మాయి సుఖ సంతోషాలతో రావాలి గాని కట్న కానుకలతో కాదు. నా ఈ అభిప్రాయానికి విరుద్ధంగా, ఆశయాలకి వ్యతిరేకంగా నీవు తెచ్చిన కట్నాన్ని స్వీకరించడానికి కారణం పరిస్థితులకు లొంగి, బాధ్యతలకి తలొగ్గి. అతని సంస్కార హృదయానికి మురిసి ఉప్పొంగిపోయింది భారతి. కుమారు నుండి శ్రీమతిగా మారిన భారతి పుట్టింట్లో ఉన్న 18 ఏళ్ల అనుబంధాన్ని, అలవాటుని వదులుకోవటానికి ఎంతో బాధపడింది. గృహిణిగా మరో ఇంట కాలు పెట్టింది భారతి. ఆంధ్ర రాజధానిలో ఆమె సంసార జీవితం శ్రీకారం చుట్టుకుంది. కొత్త కాపురం, కొత్త జీవితం, కొత్త బంధం. నూతన వైవాహిక జీవితంలో స్వర్గసుఖాలు అనుభవిస్తూ ప్రణయలోకాల్లో విహరిస్తూ ఈ లోకాన్ని మరిచింది కొత్త జంట. శారీరకంగా ఒకరికొకరు పూర్తిగా సంపూర్ణంగా లొంగిపోయారు. తీయని అనుభవాలెన్నో ఇచ్చిపుచ్చుకొని తమ బంధాన్ని పటిష్టపరుచుకున్నారు. అలా అన్యోన్యంగా ఉండగానే మ్యారేజీ మొదటి యానివర్సరీ ఘనంగా జరుపుకున్నారు. వయసు ఒరవడి తగ్గి, కోరికల ఉధృతం నెమ్మదించి, శరీరాల ఆకర్షణ మందగించి వారి వైవాహిక జీవితంలో 2వ సంవత్సరం విముఖత్వానికి చోటిచ్చింది. ముఖ్యంగా అతనిలో వచ్చిన మార్పు చాలా పెద్దది. ఆఫీసు వల్ల అయిపోగానే ఇల్లు చేరడం లేదు. వచ్చేటప్పుడు రెగ్యులర్గా పూలు తీసుకొచ్చే అలవాటుని విస్మరించాడు. ఇంట్లో ఉన్నంతసేపు ఇదివరకట్లా భార్య కొంగు పట్టుకు తిరగడం లేదిప్పుడు. ఏ పుస్తకమో చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆ మార్పులన్నిటికి తోడు భర్త తనని అలక్ష్యం చేస్తూ తనకి దూరంగా ఉండటం భారతికి అసంతృప్తిని కలిగిస్తోంది. ప్రసాద్ ఈ రకంగా మారటానికి కారణం సుజాత. అతను పనిచేసే ఆఫీస్లోనే ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. పైగా ఇద్దరివి పక్క పక్క సీట్లు. పెళ్లైన కొత్తలో భారతి పైన అతనికి విపరీతమైన మోజు ఉండేది. ఆమెని క్షణం కూడా వదలబుద్ధి అయ్యేది కాదు. పెళ్లై 1 ఏడాది అయిపోయింది. అందుకని ఆమె మీద ఇష్టం తగ్గింది. ఎప్పుడు ఇంట్లో ఉండే పెళ్లమే కదా అని తేలిక భావం ఏర్పడింది. అతని మనసిప్పుడు సుజాత మీదకు మళ్ళింది. ఆమె వివాహితురాలు. 2 ఏళ్లు సంసారం చేసి ఏదో విషయంలో ఆమెకి భర్తతో అభిప్రాయ భేదాలు వచ్చాయి. మాట పెరిగింది. విడిపోయారు. ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంటోంది. దీని అవకాశంగా తీసుకుని ఆమెను పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు ప్రసాద్. ఓ రోజు సుజాతను ఇంటికి తీసుకెళ్లి భారతికి పరిచయం చేశాడు. నిజానికి సుజాత పెద్ద అందగత్తేమీ కాదు. శరీరం రంగు నలుపు కాని మనిషిలో ఆకర్షణ ఉంటుంది. ఆమె ఫిగర్ మగాడికి పిచ్చెక్కించే విధంగా ఉంటుంది. ఆమె శరీరంలో ఏ భాగానికి ఆ భాగం పుష్టిగా తీర్చిదిద్దినట్లు ఉంటుంది. ఆమెని తన వైపు తిప్పుకోవడానికి కొన్ని చిట్కాలు ఉపయోగించాడు ప్రసాద్. ఆమెకి సంబంధించిన విషయాల పట్ల గొప్ప ఆసక్తిని కనబర్చడం, ఆమె చేసే ప్రతి పనిలోనూ ఏదో ప్రత్యేకతని ఎత్తి చూపడం, ఇక వీలు దొరికినప్పుడల్లా ఆమె అందాన్ని వర్ణించడం. ఈ ఆఖరి చిట్కా అతనికి బాగా ఉపయోగపడింది. భర్తకి దూరంగా ఉంటూ అలవాటైన సుఖానికి మొహం వాచి ఉన్న సుజాత ప్రసాద్కి చేరువైంది. ఎదురుచూసిన అవకాశం రాగానే ప్రసాద్ సంబరపడిపోయాడు. ఆమె నుండి తీయని సుఖాన్ని, ఎప్పటికీ గుర్తుండే అనుభూతుల్ని జుర్రుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా మెయింటైన్ చేస్తూ 2 చోట్ల కథ నడుపుకొస్తున్నాడు ప్రసాద్. మాసిపోయిన బట్టలు తీసి చాకిలివాడికి వేసే పనిలో ఉంది భారతి. ప్రసాద్ బట్టలు తీసేసే ముందు అలవాటు ప్రకారం ఒకసారి జోబులు వెతికింది. ఓ దస్తీ బయటపడింది. అది అతను వాడేది కాదు, స్త్రీలు వాడే చేతిరుమాలు అది.
దానికి మధ్యలో ఎస్ అనే అక్షరం కుట్టబడి ఉంది, ఎర్ర దారంతో. ఆ దస్తీ ఎవరిదో కూడా తెలుసు భారతికి. దాన్ని ఇంతకు ముందు సుజాత చేతిలో ఉన్నప్పుడు చూసింది. అదే ఇది. దస్తీలు తారుమారైనా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారంటే కథ చాలా దూరం వచ్చి ఉండాలి. ఆమె ఆలోచనకి సంస్కారం అడ్డు తగిలింది. ఒకవేళ పొరపాటున ఎలా జరిగిందేమో. ఆమె ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ఏది ఏమైనా వారిద్దరి ప్రవర్తన మీద అనుమానం మొదలైంది. ఓ మధ్యరాత్రి నిద్రలోంచి మెలకు వచ్చింది భారతికి. దాహం వేసి లేవడానికి ప్రయత్నించింది. సాధ్యపడలేదు. ప్రసాద్ చేతులు ఆమెను బంధించి ఉన్నాయి. ఆమె మెల్లగా విడిపించుకోవడానికి ప్రయత్నించగా అవి మరింత బిగుసుకొని అతనిలో ఐక్యం చేసుకున్నాయి. అతను ఆ నిద్రావస్థలోనే ఒక చేతిని ఆమె నడుం చుట్టూ వేసి పెదాలను అందుకున్నాడు. ఆ సుఖానుభూతి పారవస్యంలో ఒళ్ళు మరచి సుజా, మై డార్లింగ్ అంటూ ఆమెలో కలిసిపోయాడు. పూర్తిగా తెలుగులో ఉన్న భారతి మ్రాన్పడిపోయింది. ఆమె గుండె అవమానంతో రగిలిపోయింది. ఈ సమయంలో, ఈ స్థితిలో ఆమెను తలుచుకుంటూ పలకరిస్తున్నాడంటే వారి మధ్య ఇలాంటి బంధం ఏర్పడినట్లే కదా. ఆ క్షణంలో ప్రారంభమైంది భారతికి భర్త పట్ల అసహ్యం. ఓ ఆదివారం సాయంత్రం సుజాత వచ్చింది. లోపల ఎలా ఉన్నా పైకి నవ్వుతూ ఆమెను సాదరంగా ఆహ్వానించింది భారతి. సుజాతకి తనెదురుగా పీట వేసి కూర్చోబెట్టి తను టిఫిన్ చేసే కార్యక్రమంలో పడిపోయింది భారతి. ప్రసాద్ డ్రాయింగ్ రూంలో పేపర్ చదువుతూ కూర్చున్నాడు. అతని మనసంతా సుజాతపైనే ఉంది. భారతి వారిద్దరి గురించి ఆలోచిస్తోంది. ఆమె మనసులో ఒక ప్లాన్ ఉంది. అదిప్పుడు అమల్లో పెట్టబోతోంది ఆమె. దాంతో నిజానిజాలు బయటపడతాయి. ఓ ప్లేట్ నిండుగా పకోడీలు పెట్టి గ్లాసులో మంచినీళ్లు పోసింది. ప్లీజ్, మీరేమీ అనుకోకపోతే ఇది మా వారికిచ్చొస్తారా? ఈలోపు నేను కాఫీకి నీళ్లు పడేస్తాను అంది. మనలో మనకి ఆ పట్టింపులేంటి? ఇలా ఇవ్వండి, ఇచ్చొస్తాను అని హుషారుగా అందుకుని లేచి వెళ్ళింది. నెమ్మదిగా ఆమె వెనకాల వెళ్ళింది భారతి. తలుపు చాటుగా నిలబడింది. ఇలా దొంగచాటుగా వారిని కనిపెడుతున్నందుకు ఆమెకి సిగ్గుగా ఉంది. ఇంటికొచ్చిన అతిథిని ఇలా పరీక్షించడం ఆమెకు కష్టంగా ఉంది. కానీ తప్పదు. మొదట గాజుల శబ్దం వినబడింది భారతికి. అబ్బా, చెయ్యి వదలండి. భారతి చూస్తే ఇంకేమైనా ఉందా? సుజాత గొంతు సన్నగా పలికింది. ఏం భయం లేదు. ఈరోజు మొదటాట సినిమా చూద్దామా? ప్రసాద్ గుసగుసగా మాట్లాడుతున్నాడు. మీ ఆవిడ్ని కూడా రమ్మనండి. ఇక అక్కడ నిలబడలేదు భారతి. వంటగదిలోకి వచ్చింది. ఆమె మనసు అల్ల కల్లోలంగా ఉంది. ప్రసాద్ లోపలికొచ్చి ఆమెని సినిమాకి రమ్మని అడిగాడు. బాగా తలనొప్పిగా ఉంది. మీరు తప్పదంటే ఎలాగో రావడానికి ప్రయత్నిస్తాను. భర్త ముఖంలోకి చూస్తూ అంది. అలాగా, అయితే వద్దు. సినిమా చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అమృతాంజనం బాగా రాసుకొని కాసేపు నిద్రపో. అతి ప్రేమ నటిస్తూ ఉచిత సలహా పరేశాడు. ముందు సుజాత వెళ్ళింది. తరువాత ఓ పావు గంటకి ప్రసాద్ బయటపడ్డాడు. మళ్లీ రాత్రి 10 గంటలకు వచ్చాడు. ఆలస్యమైందేంటండి? సినిమాకి వెళ్లారా? అతడి నిజాయితీని పరీక్షిస్తూ అడిగింది. అబ్బే లేదు, ఓ సాహితీ సమావేశం జరిగితే వెళ్లాను. పెద్ద పెద్ద రచయితలు చాలామంది వచ్చారు. తడుముకొని అబద్ధం. మర్నాడు ఉదయం అతని షర్టు జేబులో 2 సినిమా టిక్కెట్ ముక్కలు బాక్సు తరగతివి భారతికి దొరికాయి. ప్రసాద్ ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్లాడు. భారతికి ఒంటరితనంతో విసిగెత్తిపోతోంది. ఆ సమస్యని పోగొడుతూ ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు అది ఆమె బాబాయ్ దగ్గర నుంచి. అతను ఢిల్లీలో పెద్ద సైంటిస్టు. ఏదో కాన్ఫరెన్స్ కోసమని హైదరాబాద్ వచ్చి ఫలానా హోటల్లో దిగానని అడ్రస్ వివరాలు చెప్పి అక్కడికి భారతిని రావాల్సిందిగా కోరాడు. ఇంటికి తాళం పెట్టి ఆటోలో బయలుదేరింది భారతి. హోటల్ గదిలో బాబాయ్తో కబుర్లు చెబుతున్న భారతికి పక్క రూంలోంచి మాటలు వినిపించాయి. మధ్య మధ్య నవ్వులు. ఎవరో కొత్త దంపతులా ఉన్నారమ్మా. ఒకటే నవ్వులు, కేరింతలు. తెగ అల్లరి చేసేస్తున్నారు వివరిస్తూ అన్నాడు ఆమె బాబాయ్. ఆ 2 గొంతులు భారతికి సుపరిచితమే. అనుమానం తీర్చుకోవటం కోసం రిసెప్షన్కి వెళ్లి అడిగింది, ఫలానా నెంబర్ రూంలో ఎవరున్నారు అని. మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రసాద్, కాకినాడ. సమాధానం విని భారతి మనసు భగభగా మండిపోయింది. కాకినాడ వల్లకాడ. వాడు నా మొగుడు. అది నా మొగుడిని వదిలి బరితెగించి తిరుగుతున్న ఓ డర్టీ బిచ్. భారతి గుండెలో ఆవేశపు అగ్నిపర్వతం రద్దలైంది. ప్రసాద్ 2 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు. ఎదురున సూట్ కేస్ టేబుల్ మీదకు విసిరాడు. అతని ముఖం తృప్తితో వెలిగిపోతోంది. మనిషి ఉల్లాసంగా కనిపించాడు. ఎక్కడ్నుంచి రావటం? భారతి ప్రశ్నించింది. క్యాంపుకి వెళ్తున్నానని చెప్పే వెళ్ళానుగా. ఏ ఊరు? విజయవాడ. ఎంతో సహజంగా చెప్పాడు. వెరీ గుడ్. మీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. అంటే
అనుమానంగా భార్య ముఖంలోకి చూశాడు. ఏం లేదు, స్నానానికి నీళ్లు పెట్టాను, వెళ్ళండి. మాట మార్చింది. సరేగాని నువ్వు కాస్త నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో సరిగా లేదా? భారతి సూటిగా ప్రసాద్ కళ్ళల్లోకి చూసింది. ఏంటి కథ? గాలి సుజాత మీద నుండి ఇటు మళ్ళింది. ప్రసాద్ అదిరిపడ్డాడు. భారతి, నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. మేం కేవలం స్నేహితులమే, భుజాలు తడుముకుంటూ అన్నాడు. కిన్నెర హోటల్, రూమ్ నంబర్ 95. మీ స్నేహం డబుల్ కాట్ బెడ్ మీద ఏ? నిలదీసింది. ప్రసాద్ ముఖంలో నెత్తురు చుక్క లేదు. అయితే నీకు తెలిసిందన్నమాట మీ సంజాయిషి? ప్రసాద్లో నేను మగాణ్ణి అనే అహంకారం పడగ విప్పింది. ఏమిటే నీకు చెప్పేది? నోరు మూసుకొని ఓ మూల పడుండు. ఒక్క సుజాత కాదు, జయంతితో కూడా తిరుగుతాను. నాకిష్టమైతే ఏ వాసంతనో ఉంచుకుంటాను. నా వ్యవహారాలన్నీ నీకనవసరం. నీ లిమిట్స్ నీకున్నాయి. వండటం, పిలిస్తే పక్క మీదకి రావటం, అంతే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ హద్దుల్లో నువ్వుండు. నిర్లక్ష్యంగా అనేసి వెళ్ళిపోయాడు. రోషంతో భారతి కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పటికప్పుడే ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. అది తిరుగులేనిది, తెలివైనది. ఆఫీసు పనిలో ఉన్న ప్రసాద్కి పక్కింటి కుర్రాడు ఓ ఉత్తరం ఇచ్చి మళ్లీ అదే వేగంతో పరుగు తీశాడు బయటకు. అది భారతి రాసింది. ఆ సమయానికి ఆమె ఎక్కిన రైలు ఆ ఊరు దాటి 50 మైళ్ల ప్రయాణం చేసి ఉంటుంది. ప్రసాద్ ఉత్తరం చదవసాగాడు. మిస్టర్ ప్రసాద్, నీవు కట్టిన తాళి నీ ఇంట్లో నువ్వు బట్టలు తగిలించుకునే హ్యాంగర్కి వ్రేలాడుతూ ఉంటుంది. వెళ్ళి తీసుకో. నీ దృష్టిలో అర్ధాంగికి అంతకంటే విలువలేదు కదా. ఇప్పుడు నీకు భార్య లేదు. ఏ అడ్డమైన తిరుగులు తిరిగినా అడ్డు చెప్పేవారు, అడిగేవారు లేరు. జయంతి, వాసంతి, ఇంకెవరున్నారో వారందర్నీ తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటావో, నెత్తినెక్కించుకుని ఊరేగుతావో నీ ఇష్టం. నిన్ను క్షమించాలని, నీతో సర్దుకుపోవాలని నేను ఆలోచించలేదు. కారణం చెప్పమంటావా? కథ మొత్తం రివర్స్ అయి నీ స్థానంలో నేనున్నాననుకో, అప్పుడు నువ్వు ఔదార్యం చూపుతావా? నో. నువ్వే కాదు, ఏ మగవాడు సహించడు. మా ఆడవాళ్లేనా అంత అభిమానం లేని జాతి? మీరు ఏ బజారుముండుతో కలిసొచ్చినా ఇంటికొచ్చేసరికి మేం మీకోసం తయారుగా ఉండాలి. చూడు, మన ఇళ్లలో పెంపుడు కుక్కలుంటాయే, అవి ఎప్పుడో ఇంత ముద్ద పడేస్తే ఎప్పటికీ నమ్మకంగా పడి ఉంటాయి. యూనివర్సిటీ చదువుకున్న నీవు ఆ నోరు లేని మూగ జంతువు ముందు ఎంత దిగజారిపోయావు? కనీసం నేను తెచ్చిన 20,000 కట్నమైనా నిన్ను ఆ మాత్రం ఫెయిత్ఫుల్ గా ఉంచకపోవడం శోచనీయకం. ఇప్పటికే చాలా రాశాను. ఎప్పటికీ సెలవు. భారతి. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించని ప్రసాద్ అవాక్కయ్యాడు. అతని బుర్ర పనిచేయడం మానింది. అప్పుడే ఆఫీస్కొచ్చింది సుజాత. ఒక్కొక్కరు సీటు దగ్గరికి వెళ్లి తను తెచ్చిన స్వీట్లు పంచుతోంది. ప్రసాద్కి కూడా ఇచ్చింది ఒకటి. ఏమిటి విశేషం? అడిగాడు. మా వారు రాజీకి అంగీకరించారు. ఈ రోజు నుండి ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను. ఆమె ముఖంలో సంతోషం నిండి ఉంది. ప్రసాద్ ముఖం జీరో బల్బులా అయిపోయింది. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.